చందమామ కథ. మాట తప్పని మహారాజు. అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆయన సత్యప్రేమి, న్యాయం కోసం పోరాడే వ్యక్తి. ఇచ్చిన మాటని అక్షరాల ఆచరించడంలో అగ్రగణ్యుడు. ఒకసారి ఆ మహారాజుకు శత్రుదేశ రాజుకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహారాజుకే విజయం లభించింది. ఆ యుద్ధంలో ఒక శత్రు సైన్యాధిపతి సజీవంగా దొరికాడు. సైనికులు ఆ సేనాధిపతిని పట్టి తెచ్చి మహారాజు ముందు నిలబెట్టారు. మహారాజు అతన్ని అక్కడికక్కడే శిరచ్ఛేదం చేయమని ఒక భటుణ్ణి ఆదేశించాడు. భటుడు ఖడ్గం చేతబట్టి శత్రు సేనాని తలను ఖండించడానికి సిద్ధమయ్యాడు. అంతలో ఆ సేనాధిపతి, మహాప్రభో, నేను దప్పికతో డస్సిల్లిపోయాను, దయచేసి నాకు తాగటానికి కొంచెం మంచినీరిప్పించండి అని దీనంగా వేడుకున్నాడు. మహారాజు వెంటనే ఒక పాత్రలో నీరు తెప్పించి శత్రు సైన్యాధిపతికి ఇప్పించాడు. కాని మృత్యు భయంతో అతని చేతులు వణికిపోతున్నాయి. పాత్రలోని నీరు అతని నోటి దగ్గరికి వెళ్లేలోపు చాలా వరకు ఒలికిపోయింది. ఆ పరిస్థితిని చూసిన మహారాజు, సేనాధిపతి, నువ్వు నిర్భయంగా నీటిని తాగవచ్చు, నువ్వు తృప్తిగా నీరు తాగు. నీవు ఆ పాత్రలోని నీరు తాగే వరకు నీ శిరచ్ఛేదం జరగదని హామీ ఇస్తున్నాను అన్నాడు. శత్రు సేనాధిపతి వెంటనే తన చేతిలో ఉన్న పాత్రను విసిరిపారేశాడు. జహాపన, ఇక నాకు మృత్యు భయం లేదు. మీరు నాకు శిరచ్ఛేదం శిక్ష విధించారు, మీరు అమలు చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ పాత్రలో నీరంతా నేల ఒలికిపోయింది. ఇప్పుడు నేను ఆ నీరును తాగే అవకాశం లేదు. సత్యనిష్టకు ప్రఖ్యాతి పొందిన మీరు మాట తప్పరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ పాత్రలో నీరు తాగే వరకు నాకు శిరచ్ఛేదం జరగదని మీరు మాట ఇచ్చారు అని వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. మహారాజు ఒక్క క్షణం ఆలోచించి, ఓ శత్రు సేనాధిపతి, సత్పురుషుల మాటలు ఎన్నటికీ అబద్ధం కావు. ఆ పాత్రలో నీరు తాగే వరకు నీకు శిరచ్ఛేదం జరగదని నేను మాట ఇచ్చాను. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. కింద ఒలిగిపోయిన ఆ నీటిని నువ్వెప్పటికీ తాగలేవు కాబట్టి నీ ప్రాణం తీయడం కూడా జరగదు అన్నాడు. నీ తల కంటే నాకు నేనిచ్చిన మాటే గొప్పది. నా మాట నిలుపుకోవడం కోసం నిన్ను ప్రాణాలతో వదలటం నా మొదటి కర్తవ్యం. వెళ్ళు, నిన్ను విడుదల చేస్తున్నాను అన్నాడు. మహారాజు ఉదారతను, మాట మీద నిలబడే తత్వాన్ని శ్లాఘిస్తూ శత్రుసేనాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.